వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. మన రాజకీయ నాయకుల తాలూకు మాటలు చూస్తుంటే అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒకరినొకరు తిట్టుకోవడం, విమర్శించుకోవడం ఇవన్నీ కామన్. ఇప్పుడు తిట్టుకున్నా ఇది మన కామన్ అయిపోయింది. కానీ ఇంకా దిగజారిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఒక ఆరోపణ చేశాడు ఆయన హరీష్ రావు మీద. ఏంటంటే హరీష్ రావు కర్ణాటక ఎక్కడికి వెళ్ళి అక్కడ పూజలు చేయించాడని. ఏటా పూజలు? క్షుద్ర పూజలట, అఘోరీ పూజలట. అవి చేయించాడని ఇతను ఆరోపణ చేస్తున్నాడు. దానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చాడు, ఆధారాలు చూపించమని, లేదంటే నీ మీద పరువునష్ట దావా వేస్తామని అన్నాడు. ఎంతవరకు ఎలాగుంటుందంటే ఆరోపణలో పలానా ప్రాజెక్ట్ దగ్గర ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు తినేశాడని, లేదంటే ఎవరు నచ్చి చేయించాడని, లేదా గోండాయుధం చేస్తున్నాడని, ఇలాగ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. కానీ ఇంకా దిగజారిపోయి ఇంకా దిగజారిపోయి ఆరోపణలైన కొంత బెటర్ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య సంబంధించిన అవసరం అవుతుంది అది. కానీ ఇప్పుడు ఇతను అనే మాట కొన్ని వేల లక్షల మంది మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఇతను అనే మాట ఏంటంటే అఘోరీ పూజలు, చేతబడులు చేయించాడని. ఎందుకు ఎవరికట? రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే ఆ చేతబడేది నాకు చేయించినా పర్వాలేదు, లేదు మా మహేష్ గౌడ్ అన్నకి చేయించినా పర్వాలేదు, కానీ తెలంగాణ ప్రజల మీద చేయించాడట. అసలు ఏమనాలి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంత నీచంగా దిగజారిపోతున్నారట వీళ్ళు రాజకీయ నాయకులు. ముఖ్యంగా సీఎం హోదాలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి, ఏ రాజ్యాంగంలో అయితే సైంటిఫిక్ టెంపర్మెంట్కి విలువ ఇవ్వాలి, దాన్ని ప్రోత్సహించాలి, శాస్త్రీయ దృక్పథం అనేది ప్రజల్లోకి పంపించాలి, మనం అలవరచాలి అని ఏ రాజ్యాంగం అయితే చెప్పిందో ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్ మీద, అపోజిషనే కావచ్చు, ఇంకో ఏ ఆరోపణ చేసుకున్నా బాగుండేది, చేతబడులు క్షుద్ర పూజలు ఏంటండి? ప్రజలు అసలే అమాయకులు, వీళ్ళే ఇలాంటి నమ్ముతారు, చెల్లంగులు చేతబడులు క్షుద్ర పూజలని. దానికి తోడు సాక్షాత్ ముఖ్యమంత్రి అంటే అవి ఉన్నాయి కావాలని నేను భ్రమపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మేము మా ఏరియాలో చూస్తుంటాం, ఒకసారి ఒక ఆవిడ ఒంట్లో బాగాలేదు, ఒంట్లో పోయేసరికి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతున్నట్లు ఇలాగా అవుతుంది. వెంటనే ఆవిడని తిన్నంగా తీసుకెళ్ళి ఈ దెయ్యాలను వదిలేస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇది విజయనగరం టౌన్లో జరిగిన సంఘటన. అంటే ఇప్పటికీ మనం ఈ దెయ్యాలు, చెల్లంగులు, చేతబడులు, జాతకాలు ఇవన్నీ మనం నమ్ముతున్నాం, చాలామంది నమ్ముతున్నారు. ఇలాంటి పొజిషన్లో మనం పేపర్లో కూడా చూస్తుంటాం. మనం చెల్లంగి చేసిన నెపంతో ఒక వ్యక్తిని చంపేయటం, లేదా క్షుద్ర పూజలు చేయిస్తున్నారని నెపంతో ఒక వ్యక్తిని చంపేయటం, ఇలాంటివి మనం కొట్టి చంపేస్తుంటారు. ఇలాంటి సంఘటన మనం చూస్తుంటాం. కనీసం వారం 10 రోజులకు ఇటువంటి వార్త మనం చూస్తుంటాం. రొటీన్గా ఇది కామన్ అయిపోయింది. ఎందుకంటే మనిషి నమ్ముతున్నాడు, మనిషి బలహీనుడు, మానసిక బలహీనుడు. మనకంటే బలమైన శక్తి ఏదో ఉంది అని భావించి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. మరి ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని నమ్మాడో, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని కూడా నమ్ముతాడు. కాబట్టి అక్కడ దెయ్యం వచ్చింది. ఇక్కడ నేను ఎవరిని కించపరచడం లేదు. ఇది అన్ని మతాల్లో, అన్ని దేశాల్లో కూడా ఉంది, పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది. బ్లాక్ మ్యాజిక్ అని పేరుతో ఉంది. అక్కడ అన్ని మతాల్లో ఉన్నాయి ఇవి. అంటే ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ ఎనర్జీ నమ్ముతావో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని నువ్వు నమ్మే స్థితికి వచ్చేస్తావు. ఆఖరికి ముఖ్యమంత్రులు ఇలా మాట్లాడుతున్నారు, చిల్లంగులు చేతబడులు చేయించారు, క్షుద్ర పూజలు చేయించారని. ఈ ఎనర్జీ అనేది మొత్తం ప్రపంచం అంతా ఆవహించుంది. దాన్ని మనం ప్రసన్నం చేయించుకుంటే మనం చెప్పినట్లయితే వింటుంది. అందుకు ఏదో సినిమాలు అంటారు కదా, ఆవాహయామి అని, జగదేగుడి అతిలో సుందరుల మాంత్రికుడు. అంటే దాన్ని మన చేతుల్లోకి తీసుకొచ్చి మన ఇష్టం పనులు చేయించొచ్చని. అంతవరకు ఎందుకు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన గొంతు కొన్నాలో పాడైపోతే అతనికి ఎవరో చెప్పారు, మీకు చేతబడి చేయించారండి ఎవరో అని. అంటే దాన్ని నమ్మేశాడు ఆ మూమెంట్లో. అతను ఏమంటాడంటే అక్కడ, నిజానికి నేను అలాంటి నమ్మను, కానీ నా పరిస్థితి అలా వచ్చింది, నమ్మేటట్టు నా పరిస్థితులు అలాగ వచ్చాయి, దాంతో నేను కూడా నమ్మేశాను అని అంటాడు. ఎందుకు అంటే దాన్ని ట్యూనింగ్ ఆఫ్ బ్రెయిన్ అంటాం మనం సైకాలజీ భాషలో. అంటే 10 మంది ఏదైతే ఒకటి చెప్తే అది నిజం కావాలా అన్న ఫీలింగ్ మనం లోన్ అవుతాం. ఆ నిజంగా ఈ దయ్యాలు ఉన్నాయి, ఈ చేతబడులు ఉన్నాయి, చెల్లంగులు ఉన్నాయి అనే దీనికి మనం అంటే బలంగా ఉంటప్పుడు మనం నమ్మం. మనకి ఎప్పుడైతే ఈవెన్ నేనైనా సరే బహుశా నాకు రోజుకి ఆరోగ్యం క్షీణించేస్తుంది అనుకోండి, ఈలోపు 4-5 వచ్చి నాకు చెప్పాను అనుకోండి, శ్రీను నీ మీద ఎవడో చేతబడి చేయించాడు అంటే మొదట్లో నమ్మం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా, మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా తగ్గలేదు అనుకోండి, ఇది నిజమేనేమో అన్న భ్రమకు లోన్ అవుతాను. ఎప్పుడు అంటే మానసికంగా మనం బలహీనలు అయిపోతాం. అలాంటి పొజిషన్లో మనం వెళ్ళిపోతాం. దానివల్ల ఏంటంటే మన పక్కింటోలో, మన ఎదిరింటోలో మన చెల్లంగో చేతబడి పెట్టారని వాళ్ళ మీద మనం పగపెట్టి వాళ్ళని కొట్టేయటం ఇలాంటి చేస్తారు. పొరపాటుని ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, నీ వల్ల చచ్చిపోయాడు అని చెప్పేసి ఆధునిక చంపేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ మూఢనమ్మకాల వల్ల. అటువంటి నమ్మకం ఈ ప్రజలకి, బాబు ఇవేమీ లేవు, ఇదంతా అబద్ధం అని నాయకులు మనకు చెప్పాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే దీని మీద ప్రచారం చేయాలి, ఇటువంటి అబద్ధం, ట్రాష్, ప్రజలు నమ్మకండి. అంటే ఇది మాస్ హిస్టరీ అంటాం అన్నమాట. మా చిన్నప్పుడు ఓ స్త్రీ రేపురా
అంటే రాత్రి మీద ఒక ఆడదయ్యం వచ్చి మన ఇంటి తలుపు కొడుతుంది, మీరు తలుపు తీయకండి, గోడ మీద ఓ శ్రీ రేపు రా అని రాసేది వెళ్ళిపోద్ది అంటే అందరూ ఇంటి దగ్గర మా గోడల మీద బొగ్గుతోటి ఓ శ్రీ రేపు రా రాసుకున్నాం. రాసింది బొగ్గుతోటి. అప్పట్లో లైటింగ్ అట్టు ఉండేది కదా, అది రాత్రి మీద వస్తుంది, దానికి ఏడు కనబడుతుంది, కనీసం ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మేము రాసేవాళ్ళే అప్పుడు చిన్నప్పుడు, 10, 12, 15 సంవత్సరాల టైంలో. కానీ ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రులు కానేటప్పుడు అప్పుడు మేము రాయడం తప్పు కాదనిపిస్తుంది. ఏవైనా ఆరోపణలు చేసుకోకుండా ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు చేస్తే ప్రజల్ని తప్పుదో పట్టించినట్టు అవదా? అలాగే పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్కి ఇక్కడ రొటేటరీ బోన్ ఏదో ఇక్కడ ఆపరేషన్ అయింది, ఆయనకి ఈ 2 భుజాలు చెయ్యాలి. ఆయన రెస్ట్ తీసుకోకుండా వచ్చేసాడు. ఆయన 3 వీక్స్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోకుండా ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మొన్న స్వతంత్ర వేడుకలు ఆయనకు పాల్గొన్నాడు. అక్కడ ఉంటుండగా ఆయన నొప్పి గట్ట ఎక్కువైపోయింది, జ్వరం వచ్చింది. ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళాడు, అక్కడ నుంచి మరి ఉండలేకపోయాడు. గవర్నర్ ప్రోగ్రాంకి వెళ్లకుండా ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. దాంతో కొన్ని పుకార్లు ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎవరో చేతబడి చేయిస్తున్నారు, అందుకే మాటమాటికి అంటే ఆరోగ్యం బాగోవటం లేదు, మాటమాటికి అతను హాస్పిటలైజ్ అవుతున్నాడు అని కొంతమంది అప్పుడే పుకార్లు లేవదీస్తున్నారు. ఇది ఏమో అర్థం కావట్లేదు. నెహ్రూ గారు చనిపోయేటప్పుడు ఒక కథ ఉండేది ప్రాచుర్యంలో. అదేంటంటే నెహ్రూ గారి మీద ఈ చేతబడి చేయించి చంపేశారని. నిజానికి ఆయన టీబీతో చనిపోయాడు. అప్పట్లో అంత నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. పోనీ అప్పట్లో అటువంటి పుకార్లు వచ్చింటే అర్థం ఉంది. ఈవెన్ సుమన్ గారి ఇంటర్వ్యూ కూడా నేను ఈ మధ్యన చూశాను. సుమన్ కూడా అలాగే నమ్మాడు, అతనికి ఎవరో చేతబడి చేయించారని. కేరళ వెళ్ళి తీయించుకున్నాను అంటాడు అతను. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద పెద్ద ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు, మరి రేవంత్ రెడ్డి గారు, మరి సుమను, మరి గొప్ప గొప్ప వ్యక్తులు, వీళ్ళంతా పెద్ద పెద్ద వ్యక్తులు, మరి మామూలు వ్యక్తులు కూడా కాదు. ఈ వ్యక్తులు కూడా ఇలా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఎక్కడికి పోతున్నాం? ఒకవైపు ఏమో గొప్పలు చెప్పుకుంటాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అంగారగ్రహం మీదకి వెళ్ళిపోతున్నాం, ఓ అక్కడ ఇల్లు కట్టేసుకుంటాం, ఇంక భూమి మీద ఇంకెవరైనా ఉండడం, అందరం అక్కడికి వెళ్ళిపోతాం మన తర్వాత తరాలు అని ఒకవైపు గొప్పలు చెప్పుకుంటాం. ఒక నిమ్మకాయని చూసి భయపడుతున్నాం, ఒక దిష్టి నిమ్మకాయని చూసి భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ అజ్ఞానం నుంచి మనం ఎందుకు బయటికి రాలేకపోతున్నాం అంటే దానికి కారణం మనం పాలించిన వాళ్ళని మాట్లాడుతుంటే ఇంక ప్రజల తాలూకు స్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే అద్భుతంగా ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అందుకే నేను ఈ రాజకీయ నాయకులకి, అయ్యా అలాగే సినిమా నటులు కావచ్చు, ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఉంటారు కదా, మీరు ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు చేయకుండా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్లు చేయకుండా, మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా ఇదంతా ట్రాష్, ఇదంతా అబద్ధం, ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏమి ఉండదు, అవి దెయ్యాలు ఇవన్నీ ఉండవు, ఈ క్షుద్ర పూజలు చిల్లంగులు ఇలాంటివి ఉండవు లాంటివి ప్రచారం చేయండి. చెయ్యకపోతే చెయ్యకపోయారు. అసలు రాజ్యాంగం ప్రకారం చేయాలి, అసలు కొంత అమౌంట్ మీరు దాన్ని కేటాయించాలి అసలు. కానీ జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరో ప్రజల్ని ఆ మూఢనమ్మకం నుంచి బయటకు లాడడం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి నాయకులు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటే ఇంకా మూఢనమ్మకాలను పెంచే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దయచేసి మీరు ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని జ్ఞానవంతులు చేయకపోయినా పర్వాలేదు, కానీ మరింత అజ్ఞానంలోకి వాళ్ళని పంపించేయకండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.